వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ హబ్కి స్వాగతం. ఈరోజు మనం పీసీఓడి అంటే ఏమిటి, పీసీఓడి రావడానికి కారణాలు ఏంటి, పీసీఓడి లక్షణాలు ఏంటి, దాని యొక్క పరిష్కారం ఏంటి, దానికోసం మనం ఏం మార్చుకోవాలి, దానికోసం మనం ఏ ఆహారం తీసుకోవాలి, తర్వాత యోగాసనాలు ఏం చేయాలి, నివారణ టిప్స్ ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం పీసీఓడి అంటే ఏమిటి? పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్. ఇది గర్భాశయంలోని ఒక వ్యాధి. నార్మల్గా ఉన్నప్పుడు ఓవరీ, తర్వాత మనకు పీసీఓడి ఎఫెక్ట్ అయిన ఓవరీ మనం ఈ యొక్క సైడ్ను చూడవచ్చు. పీసీఓడి అంటే ఇది స్త్రీలలో సాధారణంగా కనిపించే హార్మోన్ డిసార్డర్. అండాశయాలు పెద్దవిగా మారి అందులో చిన్న చిన్న సిస్టులా ఏర్పడతాయి. నార్మల్ అండాశయాలు అయితే చాలా నీట్గా క్లీన్గా ఉంటాయి. ఎఫెక్టెడ్ అయిన అండాశయాలు మనకు కొంచెం ఉబ్బెత్తుగా చిన్న చిన్న బుడిపిల్లాగా సిస్టులా ఏర్పడి మనకు ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల అలా కనిపిస్తూ ఉంటుంది. పీసీఓడి వల్ల కలిగే నష్టాలు: స్త్రీలలో నెలసరి అవ్వదు, పీసీఓడి వల్ల అండం తయారవ్వదు, గర్భం దాల్చుకుపోవడం, మొటిమలు, బరువు పెరగడం లాంటి సమస్యలు వస్తాయి. హార్మోన్ల అసమతుల్యత: అధికంగా ఆండ్రోజన్లు అంటే పురుష హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. మానసిక ధర్మం సరిగ్గా అవ్వకపోవడం, నెలసరి సరిగ్గా టైంకి అవ్వకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అసలు పీసీఓడి రావడానికి గల కారణాలు ఏంటి? జీవనశైలిలో మార్పు రావడం, దానివలన హార్మోన్ల అసమతుల్యత, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ రావడం వల్ల, ఇన్సులిన్ రెసిస్టెంట్ మన బాడీలో తగ్గడం వలన ఎక్కువ టెస్టోస్టెరాన్ ఉత్పత్తి అవుతుంది. ఇది ఓవరీస్లో సిస్టులు ఏర్పడడానికి దారితీస్తుంది. 2. మనం తినే అలవాట్లు: అన్హెల్తీ డైట్, జంక్ ఫుడ్, షుగర్ ఇంటేక్స్ శరీరంలో ఎక్కువ పెరిగి హార్మోన్ల సంతులనాన్ని చెడగొడుతుంది. దానివల్ల మనకు పీసీఓడి వచ్చే అవకాశం ఉంది. మనం ఎక్కువగా బయట ఆయిలీ ఫుడ్, తర్వాత రెసిపీ ఇవన్నీ మనము ట్రై చేస్తూ ఉంటాం కదా, ఆ అలవాటు కూడా ఒక కారణం. శారీరక శ్రమ లేకపోవడం: కూర్చునే పని వల్ల మెటబాలిజం దెబ్బతింటుంది. దానివల్ల ఇన్బ్యాలెన్స్ అవుతుంది. స్ట్రెస్, మానసిక ఒత్తిడి వల్ల మనకు ప్రొడక్టివ్ సిస్టమ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. నిద్ర మనం సరిగ్గా తీసుకోము. నిద్ర తక్కువ అవ్వడం వలన మనకు పీసీఓడి ప్రమాదం పెరుగుతుంది. నిద్ర కనీసం 7 నుంచి 8 గంటల వరకు మనకు మానవునికి అవసరం. తర్వాత జన్యుపరమైన కారణాలు: కుటుంబంలో ఎవరికైనా పీసీఓడి ఉంటే వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మనం ఈ యొక్క టైంలో మొబైల్ స్క్రీన్ ఎక్కువగా వాడకూడదు. దీనివల్ల హార్మోన్లపై ప్రభావం చూపుతుంది. పీరియాడిక్ సైకిల్ మీద ఎఫెక్ట్ పడుతుంది. దానివలన మనకు పీరియడ్ మిస్ అవుతూ ఉంటుంది. నెలసరి అనేది కరెక్ట్ టైంకి అవ్వదు. దానివలన ఇబ్బంది పడుతూ ఉంటాం. పీసీఓడి లక్షణాలు: ఋతుచక్రంలో గందరగోళం, ముఖంపై అవాంఛిత రోమాలు, జుట్టు ఊడిపోవడం, మొటిమలు, చర్మంలో మార్పులు, బరువు పెరగడం, గర్భధారణలో ఇబ్బందులు, మానసిక ఒత్తిడి. ఈ యొక్క లక్షణాలు మనం సాధారణంగా పీసీఓడి ఉన్న వారిలో చూస్తూ ఉంటాం. దానివలన మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. పీసీఓడికి పరిష్కారం, జీవనశైలి ఏంటి? మొదటిగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం. ఆరోగ్యకర ఆహారం అంటే కూరగాయలు, ఫైబర్ ఫుడ్, మిల్లెట్స్. శారీరక శ్రమ: రోజు కనీసం 30 నిమిషాలు వాకింగ్, డాన్స్ ఇలాంటివి మనం చేస్తూ ఉంటారు. తర్వాత యోగా చేయాలి. యోగాలో మెయిన్గా మనకు బద్ధకోనాసన అంటే బటర్ఫ్లై పోజ్, నౌకాసన, బోట్ పోజ్ అవన్నీ చేస్తూ ఉండాలి. సరైన నిద్ర 6 నుంచి 7 గంటలు. స్ట్రెస్ మేనేజ్మెంట్, ఒత్తిడిని తట్టుకోవడం. ప్లానింగ్ అండ్ ట్రాకింగ్, మనం డైట్, వర్క్, స్లీప్ ఇవన్నీ మనము అనుసరించి నడుచుకోవాలి. మనకు నిద్ర అనేది చాలా అవసరం కాబట్టి కనీసం రోజుకు 6 నుంచి 7 గంటల వరకు నిద్ర మనము అలవాటు చేసుకోవాలి. సాంగ్స్ వినడం, ప్రకృతిలో తిరగడం ఇవన్నీ మనము ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. పీసీఓడి ఉన్నప్పుడు మనం పాటించాల్సిన ఆహార నియమాలు: మనం తీసుకోవాల్సినవి మిల్లెట్స్ అంటే జొన్నలు, సజ్జలు, కొర్రలు ఇవన్నీ మనము తరచుగా అలవాటు చేసుకోవాలి. మన ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి. ఆకుకూరల్లో అయితే తోటకూర, మేతి, స్పానిచ్ ఇవన్నీ మన యొక్క ఆహారంలో ఒక భాగం అవ్వాలి. తర్వాత హెల్తీ ఫ్యాట్స్ అంటే ఆల్మండ్స్, ఫ్లాక్సీ సీడ్స్, అవకాడో ఇవి తీసుకోవాలి. హోల్ గ్రెయిన్స్, ఓట్స్, బ్రౌన్ రైస్ ఇవి కూడా మన యొక్క హెల్తీ డైట్కి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇవి తీసుకోవడం మనకు చాలా మంచిది.
లెమన్, లెగ్యుమిన్ పప్పులు అంటే మన పప్పులు, మినపప్పు, బొబ్బర్లు, చిక్కుడు, హై ఇంటి కప్ వాటర్. అసలు మనం తీసుకోకూడనివి తెల్ల రొట్టె, పాలిష్డ్ రైస్, బేకరీ ఐటమ్స్, తినకూడని పండ్లు, అరటిపండు, మ్యాంగో, గ్రాప్స్ లైక్ ఇవన్నీ మనము తీసుకోకూడదు. పీసీఓడికి పరిష్కారం ఏంటి? దీనికి శక్తివంతమైన యోగా బద్ధకాసన, ఇది బటర్ఫ్లై పోజ్, నౌకాసన, బోట్ పోజ్, సూర్య నమస్కారాలు, కపాలపాతి. నెక్స్ట్ అనులోమ విలోమ, మనస్సు ప్రశాంతంగా ఉంచుతుంది. ఖాళీ కడుపులో 5 నుంచి 10 నిమిషాలు చేయడం. పీసీఓడి నివారణ టిప్స్: ఆహార నియమాన్ని పాటించాలి, నిత్యం వ్యాయామం చేయాలి, సరైన నిద్ర తీసుకోవాలి, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవాలి, స్క్రీన్ టైం అంటే ఫోన్ యూసేజ్ తగ్గించాలి, మానసిక ధర్మాన్ని ట్రాక్ చేయాలి, బరువును నియంత్రించండి, ఫ్యామిలీ హిస్టరీ ఉంటే జాగ్రత్తగా ఉండండి. పీసీఓడి వస్తే ఓకే, మన లైఫ్ లాంగ్ ఉండాల్సిన సమస్య కాదు, దాన్ని ముందే నివారించుకోవచ్చు. ఆరోగ్యం కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. థ్యాంక్ యూ. Please like, subscribe and share.